జకర్యా 14వ అధ్యాయంలో 9వ వచనము. జకర్యా 14వ అధ్యాయంలో 9వ వచనము. జకర్యా 14వ అధ్యాయంలో 9వ వచనం. హల్లెలూయా. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును. హల్లెలూయా. 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 కీర్తన, దావీదు కీర్తన 117లో 1 నుంచి 2 వచనం వరకు, 117 అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా కృప మన ఎడల ఎలా ఉన్నది? హెచ్చుగా ఉన్నది. హల్లెలూయా. హెచ్చుగా, ఇంత లేదు. ఆమేన్. స్తోత్రం. హెచ్చుగా, నీకు సాలినంతకన్నా ఎక్కువగా దేవుని యొక్క కృప నీకు ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విశ్వ సత్యము నిరంతరము నిలుచును. ఆమేన్. హల్లెలూయా. నిరంతరము. హల్లెలూయా. స్తోత్రం. అదే చెప్పినాడు కదా, ఆదియు నేనే, అంతము నేనే. హల్లెలూయా. స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు నిరంతరం ఉండును. హల్లెలూయా. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ చివరి వచనానికి కూడా మనం పోదాము. 145వ కీర్తన 1వ వచనానికి మనం వెళ్ళిపోదాము. హల్లెలూయా. 145వ కీర్తన 1వ వచనానికి మనం వెళ్ళిపోదాము. హల్లెలూయా. రాజు అయిన నా దేవా, రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా.